సింగరేణి ఇల్లందు ఏరియాలో పూసపల్లి ఓపెన్ కాస్ట్ సాధన కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం అనివార్యమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్య నాయకులు కెంగర్ల మల్లయ్య అన్నారు. శుక్రవారం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి ఇల్లందు ఏరియాలో పూసవెల్లి ఓపెన్ కాస్ట్ రాని ఎడల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పూసపల్లి ఓపెన్ కాస్ట్ మైన్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిపై అధికార ప్రతిపక్షాలు చేసుకుంటున్న రాజకీయ ఆరోపణలు పైగా కనిపించేవి మాత్రమే అని అన్నారు. అసలు అవినీతి అంతా యాజమాన్య స్థాయిలో పాలకవర్గాల అండతోనే జరుగుతుందని ఆరోపించారు. కోల్బెల్ట్ ప్రాంతంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలపై స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, సింగరేణి యాజమాన్యానికి అంతకు లేదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే ఇల్లందు పట్టణానికి జీవనాడిగా ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు కోయగూడెం OC3 అనే ప్రాజెక్టు గతంలో 2021లో అరవింద ప్రైవేట్ కంపెనీకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఆపరేషన్ చేయకపోవడంతో, ఎటువంటి యాక్టివిటీ కొనసాగించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. తిరిగి దాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. అంటే అరవింద కంపెనీకి లేదు ఇక అది. తిరిగి ఆ బ్లాక్ను సాధించుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, సింగరేణి యాజమాన్యం దానికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా సింగరేణికి మరొక 50-60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కలిగినటువంటి ఒక ప్రాజెక్టు చేతికొస్తుంది. అరవిందో కంపెనీ నుంచి బయటకు పోయింది అది. అంటే సకాలంలో నిబంధనల ప్రకారంగా పనులు ప్రారంభించకపోవడం వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అలొకేషన్ అన్నా చేసుకోవాలి, అలాట్ అన్నా చేసుకోవాలి, లేదా యాక్షన్లో పాల్గొనన్నా సాధించుకోవాలి. ఏది చేయకుండా కేవలం నిమ్మకు నీరెత్తినట్లుంటుంది. అదేవిధంగా సత్తుపల్లి OC3 ప్రాజెక్టు అవంతిక గ్రూప్కి వెళ్ళడం జరిగింది. ఇదేమో అరవింద కంపెనీకి పోయింది, అదేమో అవంతిక గ్రూప్ కంపెనీకి పోయింది. ఆ సాధించినటువంటి అవంతిక గ్రూప్కు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు జైపాల్ రెడ్డి యొక్క కొడుకు అవుతాడు, రేవంత్ రెడ్డికి చుట్టమవుతాడు. కానీ ఇవాళ ఆ అవంతిక గ్రూప్కు సంబంధించినటువంటి సంస్థ నుంచి సింగరేణి యాజమాన్యం ఆ బ్లాక్ తీసుకోవడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇటువంటి అనేక అంశాలు ఇవాళ సింగరేణిలో ఉన్నాయి. ఇవాళ యాజమాన్యం కూడా ఈ సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అయితే దీంట్లోనే డైరెక్టర్లుగా, దీంట్లోనే జనరల్ మేనేజర్గా చేరి ఆ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి ఆ డబ్బులకు ఆశపడేటువంటి వైఖరిని ఎంచుకున్నట్టుగా కనబడుతున్నది. సింగరేణి యాజమాన్యం ఒక సాలిడ్ రాక్ లాగా వ్యవహరించాలి. సింగరేణి సంస్థ యాజమాన్యం ఈ సింగరేణి ప్రాంతానికి ఒక కేర్ టేకర్ లాగా వ్యవహరించాలి. అటువంటి వైఖరి ఇవాళ సింగరేణి యాజమాన్యంలో కనబడతలేదు. అందువల్లనే ఇవాళ అనేక మంది యొక్క జోక్యం చేసుకుంటున్న తమ ప్రయోజనాలకు కోసం, తమ ప్రమోషన్లు దృష్టిలో పెట్టుకొని ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు యాజమాన్యం వ్యవహరిస్తుంది తప్పితే ఈ సింగరేణిని కాపాడుకోవాలి, ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్త బ్లాకులు సాధించుకోవాలి, తద్వారా ఈ సింగరేణిని 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలనేటువంటి వైఖరి ఈ సింగరేణి యాజమాన్యానికి లేదు. అనంతరం జీడీకే OCP5 ఎలక్ట్రీషియన్ దాసరి నర్సయ్య, గంధం రాకేష్, మహాదేవని సత్యనారాయణ, నరేష్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్యలో చేరగా వారికి కెంగర్ల మల్లయ్య కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఐలయ్య, దొడ్ల సతీష్, చిగురుపల్లి మహేష్, మల్లేష్, మోహన్ రావు, సత్యనారాయణ, విజయభాస్కర్, శ్రీనివాస్, సదానందం, నరసింహస్వామి, అఖిల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.